ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రముఖ సర్వే సంస్థ అయినటువంటి ఐపాక్ సరికొత్త వ్యూహాన్ని అమలు పరిచేందుకు ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాబోతున్నాడు అనేటువంటి నోటి ప్రచారాన్ని నమ్ముకొని ఆ వ్యూహాన్ని అమలుపరిచేందుకు అక్కడ ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదు. సార్, హాయ్ సార్. హలో. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఐపాక్ సంస్థ సరికొత్త వ్యూహాన్ని అమలు చేసేందుకు సిద్ధమైందని, అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం కాబోతున్నాడు అనేటువంటి నోటి ప్రచారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తోంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్ దీని మీద మీ విశ్లేషణ? ఐపాక్ అనేది రాజకీయ వ్యూహాలను రచించడానికి ఏర్పడినటువంటి సంస్థ. అది చేసేదే రాజకీయ వ్యూహాలు. అయితే ఎప్పటికప్పుడు మారిన పరిస్థితుల దృష్ట్యా అది అడుగులు వేస్తూ ఉంటుంది. 2014లో ఐపాక్ ఏం చేసిందో మనందరం చూసాం. ఎక్కడెక్కడ సామాజిక లోపాలు ఉన్నాయి, సమాజంలో ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి, ప్రత్యర్థి యొక్క బలహీనతలు ఏంటి, వీటన్నిటిని ఐడెంటిఫై చేసి అది ప్లే చేసింది. ప్లే చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి 151 మంది ఎమ్మెల్యేలతోటి ముఖ్యమంత్రిని చేయగలిగింది. అందుకే ఒక భారీ ప్యాకేజ్ కూడా జగన్మోహన్ రెడ్డి ఐపాక్ ఇచ్చారు అని చెప్పి తెలుస్తుంది. అసలు జగన్మోహన్ రెడ్డికి ఆ తర్వాత నుంచి ఐపాక్ అనేది అసలు ఇండివిజువల్గా ఎందుకు ఉండాలి, అది అసలు మన సొంతం ఎందుకు కాకూడదు అని చెప్పి ఒక ఆలోచన ఆయనకి కలిగింది అనేది ఆయన తరఫున ఉండేటువంటి కొంతమంది చెప్పేటువంటి మాట. అందుకే దాన్ని మెజారిటీ షేర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేసింది. కొనుగోలు చేసి కొంతమంది స్టాఫ్ని ఉంచుకుంది. ప్రశాంత్ కిషోర్ని బయటికి పంపించారు. ప్రశాంత్ కిషోర్ యొక్క ఆధిపత్యం లేకుండా చేయగలిగారు. ప్రస్తుతం ఐపాక్ అనేది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తుంది అనేది ఆ మధ్య వచ్చినటువంటి న్యూస్. సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎవరి చేత ఈ ఐపాక్ సర్వేలు చేయిస్తున్నారు అనేది చూస్తే కనుక ఆయన ఎస్వి యూనివర్సిటీలో కొంతమంది తెలిసినటువంటి ప్రొఫెసర్స్, స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి చేపిస్తున్నారు. ఐపాక్ అనేటువంటి బ్రాండ్ ఏమైతే ఉంది కదా, దాంట్లో ఎవరు పనిచేసినా కానీ సరిపోతుంది కదా అనే ఉద్దేశంతో ఆయన సొంత టీంతో చేస్తున్నారు. ఆయన చేసినటువంటి సర్వేలని కేసీఆర్ కూడా నమ్ముకున్నాడు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో. సో ఫలితాలు మనం చూసాం అని చెప్పి ఫలితాలు వచ్చిన తర్వాత అర్థం అవుతుంది. యాక్చువల్గా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇక్కడ హైదరాబాద్లో కూర్చొని మొత్తం సర్వేలను నడిపాడు. ఆయన సర్వేల ప్రకారమే కేసీఆర్ నడిచాడు అనేది చాలా మంది చెప్తుంటారు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి అదే ఐపాక్, అదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇస్తున్నటువంటి సర్వేలు నమ్ముతూ ఉన్నారు అనేది తాడేపల్లిలో నడుస్తున్నటువంటి ఒక చర్చ. ఆ సర్వేల ప్రకారమే బదిలీలు కానీ, లేదంటే తొలగించడాలు కానీ, తీసేయటాలు కానీ, మార్పులు కానీ, చేర్పులు కానీ ఇవన్నీ జరుగుతున్నాయి అని. దాంట్లో భాగంగా 60-70 మందిని మార్చారు కదా ఆయన. సో ఆ సర్వేని బేస్ చేసుకొని అని చెప్పి అంటుంటారు. సరే, ఆ సర్వేని ఎలా నమ్మాలి ఏంటి పక్కన పెడితే, సరే అదంతా అయిపోయింది. ఇప్పుడు గెలవాలంటే ఎలాంటి వ్యూహాలు రచించాలి? అన్ని రకాల వ్యూహాలు రచిస్తున్నారు. ఎన్ని రకాల వ్యూహాలు రచిస్తున్నా కానీ అక్కడ పబ్లిక్ ఏమో జగన్ వస్తే అమ్మో అనేటువంటి పరిస్థితి ఏర్పడింది అక్కడ. సో దాంతో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, అలా కాదు జగన్ మళ్ళీ వస్తున్నాడు, జగనే మళ్ళీ సీఎం అనేది చెప్పించాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. అదేమో ప్రజల్లోకి ఎక్కట్లా. అందుకని చెప్పి ఒక సరికొత్త వ్యూహాన్ని వీళ్ళు రచించారు. ఏంటి ఆ వ్యూహం అంటే, కొంతమంది టీమ్స్ని తయారు చేశారు. టీమ్స్ని తయారు చేసి ఆ టీమ్స్ని బస్ స్టాండ్ల్లో, రైల్వే స్టేషన్స్లో, లేదా టీ స్టాల్స్ దగ్గర ఎక్కడైతే బాగా పబ్లిక్ గ్యాదర్ అవుతారో ఆ ప్రాంతాలకి పంపిస్తున్నారంట. పంపించేసి అక్కడ వీళ్ళే ఈ ఒక 5 మందో 10 మందో వీళ్ళు ఉంటారు. ఒక 5 మంది ఉంటారు అనుకో, ఆ టీంలో ఒక 5 మందో 2-3 ఉంటారు. ఏముంది మౌత్ టాక్ కదా, అక్కడక్కడ చేరి 2-3 గ్రూపులు వీళ్ళే ఒక స్టార్ట్ చేస్తారట. ఏంటి, రాబోయే రోజుల్లో జగనే గెలుస్తాడు, జగనే గెలిచే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి వీళ్ళు స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేయగానే అక్కడ ఉండేటువంటి 2-3 ఉంటారు. ఇంకొక అతను లేదు జగన్ మార్జిన్లో గెలిచే అవకాశం ఉంది, ఫుల్గా ఇంత ముందులాగా మెజార్టీ వచ్చేది లేదు అని చెప్పి అతను అందుకుంటాడంట. 3వ అతను 4వ అతను ఉంటాడు కదా, లేదు ఉత్తరాంధ్రలో చాలా బలంగా ఉంది, లేదంటే రాయలసీమలో బలంగా ఉంది, రాయలసీమలో మొత్తం ఈసారి కూడా వచ్చేస్తారు కాబట్టి ఎంత లేదన్నా కానీ మ్యాజిక్ ఫిగర్ దాటి గవర్నమెంట్ ఫామ్ చేస్తారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అయ్యే అవకాశం ఉంది అని చెప్పి అతను అందుకుంటాడంట.
ఇంకొక అతను 4 అతను వస్తారు. లేదు ఈ నవరత్నాలు బాగున్నాయి, నవరత్నాలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి, మొత్తం మనకి కింద వాళ్ళంతా బిలో పావర్టీ లైన్ అయినా మనకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేస్తారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అతను అందుకుంటాడంట. లేదు అలా కాదు ఈక్వేషన్, అసలు చంద్రబాబు నాయుడు నమ్మే పరిస్థితి లేదు పబ్లిక్, కాబట్టి వైసీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని మొదలు పెడతారు. ఇలా రకరకాల చర్చలు చేసి లాస్ట్కి పబ్లిక్ అటెన్షన్ వాళ్ళ మీద ప్లే చేసేలాగా ఆ చర్చను నడుపుతున్నారంట. ఇప్పుడు లేటెస్ట్ గా నువ్వు ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి టీ స్టాల్స్, బాగా గ్యాదర్ అయ్యేటువంటి టీ స్టాల్స్కి వెళ్ళినా ఇదే పరిస్థితి అంట. లేదు అక్కడ హోటల్స్ ఉంటాయి, కొన్ని హోటల్స్ దగ్గర, ఆ హోటల్స్ లో ఇదే పని. ఎక్కడైతే పబ్లిక్ బాగా గ్యాదర్ అవుతారో రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు ఉంటారు కదా, అన్నోన్ పర్సన్స్ గ్రూప్ గా చేరి ఉన్నప్పుడు వీళ్ళు ఈ చర్చ ప్రారంభిస్తారు. లేదా ట్రావెల్ చేసేటప్పుడు బస్ ట్రావెల్లోనో లేదా ట్రైన్ ట్రావెల్లోనో వెళ్ళేటప్పుడు ఇలాంటి చోట్ల కొన్ని ఐడెంటిఫై ప్లేస్ లో ఒక పెద్ద టీంనే దింపేశారంట. అంటే ఒక 3-4 గ్రూప్ని అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో ఎంతమంది టీంని దించుంటారు సార్? అయితే అంతే, కొన్ని వేలల్లో ఉంటుంది కదా. ఇప్పుడు వాళ్ళ క్యాడరే ఉంది కదా, వాళ్ళ క్యాడరే ఉంది, సొంత క్యాడరే ఉంది. ఆ సొంత క్యాడర్లో ఇప్పుడు అసలు వీళ్ళు ఫ్రీ అయిపోయారు కదా. ఇప్పుడు ఎవరు వాలంటీర్స్ ఫ్రీ అయిపోయారు. వాలంటీర్స్ తో పాటు ఇక వీళ్ళు ఉన్నారు, ఇందాక నేను చెప్పాను కదా, వార్ రూమ్ బ్యాచ్ ఉన్నారు కొంతమంది. వాళ్ళు కాకుండా ఇంకా ఆల్రెడీ నీకు గ్రామ స్థాయిలో ఉండేటువంటి కొంతమంది క్యాడర్ ఉంటారు. వీళ్ళందరిలో ఏముంది, 2-3 తీసుకొని పంపించినా కానీ రోజు అదే పనిలో ఉంటారు కదా వాళ్ళు. ఈ 3 నెలల పాటు అసలు నువ్వు గ్రామ స్థాయిలో లేదా మండల స్థాయిలో నువ్వు కనుక మంచి వీడియో తీసుకొచ్చి వ్యతిరేకంగా పెట్టగలిగితే ప్రత్యర్థి పార్టీలకి ఒక 50,000 నెలకి ఇస్తున్నారు, శాలరీ రూపంలో ఇస్తున్నారు అనేది చెప్తున్నారు. రోజుకి ఒక 3-4 వీడియోలు పెట్టగలిగితే ఒక 50,000 రూపాయలు కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళకి ఇస్తున్నారని చెబుతున్నారు. బిచ్చలు 500 కోట్లు సోషల్ మీడియాకే పెడుతున్నారంటే ఆలోచించుకో. 500 కోట్ల వరకు సోషల్ మీడియాకే పెట్టి గెలవాలని. ఇంకా ఎందుకు అసలు యూట్యూబర్స్ ని అట్రాక్ట్ చేశారు, యూట్యూబర్స్ ని పిలిపించి మాట్లాడారు కదా. టిక్ టాక్ దొరగారు వచ్చి సీఎం చైర్ లో కూర్చొని వీడియో చేశారు కదా, ఇప్పటివరకు ఆయన మీద యాక్షన్ లేదు కదా. సో కాబట్టి వీళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఐపాక్ వాళ్ళు. ఆ ప్రయత్నాల్లో భాగంగా ఈ మౌత్ టీమ్స్ వీటిని ఏమన్నారంటే మౌత్ టీమ్స్ అన్నారు. మౌత్ టాక్ అనేది ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు మామూలు టాక్ కన్నా మౌత్ టాక్ ఇంపార్టెంట్. ఒకరి ద్వారా ఇప్పుడు వీళ్ళు విన్నారు అక్కడ ఉండేవాళ్ళు అది కాదంటే ఇది కాదంటే అని చెప్పి మాట్లాడుకుంటారు కదా, మౌత్ టాక్. అలాగే విలేజెస్ లో చెట్టు కింద కూర్చునే బ్యాచ్ ఉంటారు, ఆడపోయి ఎవరో కదిలిచ్చినప్పుడు వీళ్ళు మాట్లాడుకుంటుంటారు. సో ఇది మౌత్ టాక్ క్రియేట్ చేసేదానికి ఒక సరికొత్త, ఇంతకు ముందులాగా కాకుండా ఇప్పుడు ఒక సరికొత్త టీంని పెట్టి ఆ టీంలో పెట్టేసి వాళ్ళే ఈ చర్చను ప్రారంభించేలాగా చేసి ఆ పబ్లిక్ ని మళ్ళీ జగనే వస్తాడట అనేటువంటి ఒక మౌత్ టాక్ తీసుకెళ్లే ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక కొత్త పంద ఐపాక్ని. అందుకే మౌత్ ప్యాక్ కాకుండా మౌత్ ప్లే టీమ్స్ అనాలి వీటిని. మౌత్ ప్యాక్ టీమ్స్ కాకుండా ఐపాక్ టీమ్స్ లాగా మౌత్ ప్లే టీమ్స్ అనాలి. సో ఈ మౌత్ ప్లే టీమ్స్ ద్వారా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అనేటువంటి ప్రచారం చేస్తున్నారు. మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.